దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ కృపగల దేవుని నిత్యము నేను ప్రార్థిస్తూ దేవుని మహిమపరుస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాల సమయం ఫిలిప్పీ పత్రికలో నుండి ఒక మాట మనం చదువుకొని వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. 1వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. చదవబడిన లేఖనములో నుండి ఈ దినాన తండ్రి నీ ఆలోచన నాయన, నీ ఉపదేశాన్ని మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నువ్వు మాట్లాడినప్పుడు మా జీవితాలు అయా ఫలభరితం అవుతాయి, బలపరచబడతాయి, అనేకులకు దీవెనగా మారిపోతాయి. ప్రభువా, రండి, మీరు వచ్చి బోధించి నాయన మేము నడవలసిన మార్గాన్ని బోధించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు ద్వారా వేడుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఆయన పక్షమున శ్రమపడుట అనేటువంటి మాట కనబడతా ఉంది. ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ప్రియులారా, మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడంతోనే ఇక మనం ఇంకా ఏమి చేయనవసరం లేదు అనుకోకూడదు. మనము విశ్వాసం ఉంచిన తర్వాత మనము ఆయన పిల్లలుగా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం, అధికారాన్ని పొందుకున్నాం. క్రీస్తు శరీరములో మనము అవయవములుగా ఉన్నాం. దేవుని ఇంటివారిగా మనం మార్చబడ్డాం. పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. ప్రియులారా, గమనించండి, ఇక్కడ దేవుని యందు మన విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమపడుట అనేది ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఆయన పక్షము శ్రమపడటం అనేది ఒక భాగ్యము ప్రియులారా. అది అందరికీ దొరకదు. ప్రభువు కోసం శ్రమపడే ఒక అవకాశం మనకు దొరకటం అనేది అది దేవుని యొక్క అనంతమైనటువంటి కృప ఏర్పాటని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభు కోసం ఆయన పక్షంగా శ్రమపడటం మనకు అనుగ్రహించబడింది. ప్రభు కోసం శ్రమపడే ఒక అవకాశము దొరికినందుకు భక్తులు, అపోస్తలు ఎంతో సంతోషించినట్టుగా మనం చూస్తున్నాం. దయచేసి గమనించండి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుతున్నాను. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండేది. చూసారా, ఇక్కడ అపోస్తలులను ఒక సభ ఎదుట వాళ్ళని సమావేశపరిచి మరి యేసు నామాన్ని బట్టి బోధించకూడదని, యేసును బట్టి ఎంత మాత్రము వాక్యాన్ని బోధించకూడదని, ప్రకటించకూడదని వారు గట్టిగా బెదిరించి మరి వారిని శిక్షించి బాధ పెట్టి మరి వారిని అవమానించినప్పుడు ప్రియులారా, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున, చూసారా, ఆ నామము కొరకు అవమానం పొందటానికి పాత్రులుగా అంటే ఒక అర్హతగా భావించారు ప్రియులారా. యేసయ్య కోసం శ్రమ పడటం అనేది ఒక వరము. యేసయ్య శ్రమలలో మనము పాలిభాగస్థులం అవటం అనేది అది మన జీవితంలో దేవుడు మనకు చూపినటువంటి గొప్ప కృప. ప్రియులారా, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అని లేఖనములో మనము చూస్తున్నాం. ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు. యేసయ్య శరీరమందు సుఖపడటానికి ఆయన ఆలోచించలేదు.
పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఈ యొక్క శరీరములో మనం ఉన్నప్పుడు, ఈ భూలోక జీవితంలో మనం ఉన్నాం గనుక మనం ప్రభు నామం కొరకు, ప్రభు కార్యాల కొరకు, ప్రభు పని కొరకు మనం ఒకవేళ శ్రమ పడవలసి వస్తే మనము అది దేవుడు మనకు గొప్ప వరమని మనము భావించాలి. ప్రియులారా, మన దేశము కొరకు దేశ సైనికులు పోరాడుతూ ఉన్నారు. మనందరి పోషణ కొరకు, మన యొక్క భోజనం కొరకు రైతులు ప్రయాసపడుతున్నారు. వారందరూ ప్రయాస పడతారు, ఎందుకంటే అది వారికి అట్టి మనస్సు వారు కలిగి ఉన్నారు. మరి దేశ సరిహద్దులలో, మరి ఎడారి ప్రాంతం కానివ్వండి, మంచు కొండల మధ్యలో కానివ్వండి, మరి అనేక ప్రాంతాలలో, సరిహద్దు ప్రాంతాలలో సైనికులు వారు శ్రమ పడుతూ వారు దేశ సేవ చేస్తూ ఉన్నారు. అది అలాగ శ్రమ పడాలి అనే మనస్సును వారు ఆయుధంగా ధరించుకున్నారు. మరి వారు అలాగా వారి యొక్క మనస్సును ఆ విధంగా దృఢముగా స్థిరపరచుకున్నారు కాబట్టే ఈరోజు దేశానికి సేవ చేయగలుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సేవకుడా, క్రీస్తు కొరకు, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డట్టుగా నీ శరీరమందు శ్రమ పడడానికి నువ్వు సాధన చెయ్యాలి. ఇవి శ్రమలు విస్తరించే దినాలు. చూడండి, వాళ్ళు కొట్టినప్పటికీ, అవమానించినప్పటికీ వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ఇంటింటా మానక బోధించారు. మరి వారు యేసే క్రీస్తుని ధైర్యంగా ప్రకటిస్తున్నారు. ప్రియులారా, 14వ అధ్యాయ అపోస్తల కార్యాలు 22వ వచనంలో ఉంది, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించుదుము అని మరి చెబుతాడు పౌలు భక్తుడు. ప్రియులారా, మరి మనము శ్రమలకు పారిపోయేది క్రైస్తవ్యం కాదు, శ్రమలకు ఎదురుగా వెళ్ళేది క్రైస్తవ్యం. శ్రమ అనేది క్రైస్తవుని యొక్క మహిమను పెంచుతుంది, క్రైస్తవునిలో క్రీస్తు పోలికను తెస్తుంది. శ్రమ క్రైస్తవునికి ప్రియులారా ఒక సంపూర్ణతను సాధించి పెడుతుంది. కాబట్టి శ్రమలను చూసి ఎవరు భయపడద్దు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఆ శ్రమలే నీకు మహిమకు కారణమవుతాయి, నీ యొక్క తల మీద కిరీటాన్ని తీసుకొస్తాయి. ఆ శ్రమలే నిన్ను పరలోకంలో ఒక అందరి మధ్యలో ఒక ఉన్నతమైన మహిమలో నేను నిలబెడతాయి. కాబట్టి శరీరాన్ని ఎంచ దినాలు సుఖభోగాల కోసం, శరీర సంబంధమైన వాటి కోసం ఎంత మాత్రం మనము ఈ శరీరాన్ని ఉంచక ప్రభు వైపు మనసు పెట్టి, పైనున్న వాటి మీదనే మనసు పెట్టి యాత్రను సాగిద్దాం. దేవుడి మాటల్ని మన వెనుకలో దీవించి మన హృదయాల్లో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ దేవ, ఈ ఉదయకాల సమయం మీరు మాతో మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి సందేశము కొరకు వందనాలు. అవును ప్రభువా, నీ కోసము బాధపడడానికి, నీ కోసం శ్రమ పడడానికి ఒక అవకాశం దొరికితే అది ఎంత ఘనత నాయనా, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ లోకంలో దేశం కోసం శ్రమ పడే వాళ్ళు ఉన్నారు, ఈ లోకంలో ఈ మనుషుల కోసం శ్రమ పడే వాళ్ళు ఉన్నారు అయ్యా. డబ్బు కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, ఒక మనిషి కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు అయ్యా. ఇహలోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. మరి నాయన, సృష్టికర్త కొరకు, విశ్వనాథుని కొరకు నీ కోసం ప్రభువా శ్రమ పడతామయ్యా. నీ కొరకు అవసరమైతే ప్రాణాలు ఇస్తామయ్యా. నీ కొరకు ఎంతగానైనా ప్రభు తెగిస్తామయ్యా. అది తండ్రి నీలో ఉన్న జీవం యొక్క లక్షణం. నాయనా, మమ్మల్ని బలపరచండి. మా ముందు శ్రమ ఉన్నదా, శ్రమను ఎదుర్కొంటాం. మా ముందు ఎటువంటి పరిస్థితి ఉన్నా అయ్యా, మా యొక్క తండ్రి ప్రతి అవమానము ప్రభువా, ప్రతి మెప్పు అయ్యా అంత నీకే చెందును. నాయన సహాయం చేయండి. మమ్మల్ని ఒక గురి కలిగినటువంటి అయ్యా ప్రభువా ప్రజలుగా, అయా ప్రభు ప్రజలుగా, గురి కలిగిన వారిగా మమ్మల్ని నిలబెట్టి అంచె దినాల్లో నీ మహిమ కొరకు వాడుకోమని, ఈ సందేశాన్ని సార్వత్రిక సంఘానికి ఆశీర్వదకరంగా వాడుకోమని, మా దేశాన్ని, దేశ ప్రజలను దర్శించండి. శ్రమ పడుతున్న సేవకుల్ని, సంఘాలని దర్శించండి. క్రైస్తవుల మధ్యలో, సేవకుల మధ్యలో మంచి ఐక్యతను దయచేయండి. అందరూ ఏకభావము కలిగి, ఏక తాత్పర్యముతో అయా మరి సువార్త పక్షముగా పోరాడుచు అయా నాయన, మేమందరము తండ్రి అసత్యమును ఎదిరించి సత్యమును స్థాపిస్తూ నాయన అంతము వరకు మా ప్రాణములను మేము ప్రేమించక నీ పనినే ప్రేమించి ముందుకు పరిగెత్తే భాగ్యము దయచేయమని నజరుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.